తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ కుటుంబానికి చెందిన అన్నలపై చెల్లెళ్ల తీరు ఆసక్తికరంగా మారింది. ఏపీలో షర్మిల తిరుగుబాటు బావుట ఎగరేస్తే తెలంగాణలో కేసీఆర్ కుమార్తె కవిత కూడా అదే బాటను ఎంచుకుంది. అన్న తీరుతో పాటు బావ తీరును తప్పుపట్టింది. తమకు అన్యాయం జరిగిందని ప్రతిఘటనకు దిగారు. కుట్రలు చేశారని గుర్తు చేస్తూనే తగిన శాస్తి తప్పదని శాపనార్థాలు పెట్టారు. ఇదే అంశంపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, ఓవర్ టు యు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయాల్లో విచిత్రమైనటువంటి సంఘటనలు చూస్తున్నాం. ఎవరి ద్వారా ఈ విచిత్ర సంఘటనలు? సంక్షోభం వస్తుందా? అలాగే రాజకీయాల్లో విపరీతమైనటువంటి మార్పులు రాబోతున్నాయా? మేబీ. తెలంగాణ రాజకీయంలో మాత్రం కవిత తీసుకున్నటువంటి నిర్ణయంతో ఒక రకమైన సంచలనం బయలుదేరింది. ఇక గతాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెల్లి అన్న వదిలిన బాణాన్నంది. ఆ అన్నకి విజయాన్ని చేతుల్లో పెట్టింది. పాదయాత్రతో వేల కిలోమీటర్లు తన జనాన్ని కలవటం, జనాన్ని ఒప్పించడం, అలాగే జనంలో ఒక నమ్మకం పెంచటం, రాజన్న బిడ్డగా రేపు రాబోయే రోజుల్లో అన్న గొప్ప రాజకీయాన్ని పాలనను చేస్తాడని నమ్మించటం, ఈ నమ్మకమే ఆయన గెలుపుకు కారణమైందన్నది ఒక ఫ్యాక్టర్ అయినప్పుడు, ఇవాళ అదే చెల్లి అన్నకు వ్యతిరేకంగా, అన్న కూడా చెల్లిని పట్టించుకున్నటువంటి బాధ్యత లేనటువంటి ఒక నాయకుడిగానో ఒక వ్యక్తిగానో ఇవాళ అప్రదిష్ట పాలైపోయినటువంటి ఆ కుటుంబం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చినటువంటి పరిణామాల్లో చెల్లిని కానీ ఆయన కుటుంబాన్ని కానీ పట్టించుకున్నటువంటి నాయకుడిగా మిగిలిపోయాడు. అదే కారణంతో, అదే అసహనంతో పార్టీ పదవులు ఇవ్వకపోయినా, అలాగే రాజకీయమైనటువంటి ప్రాధాన్యత లేకపోయినా, కేవలం కుటుంబ సంబంధాలలోనైనా ఒక సహనం ఉంటుందేమో, ఒక బాధ్యత ఉంటుందేమో, అన్న నా కోసం నిలబడతాడేమో అన్నటువంటి ఆలోచన చేసినటువంటి షర్మిలకు ఏమాత్రం సానుకూల వాతావరణం కనపడలా. మరొకసారి ఇంటికొస్తే ఊరుకోను అన్నటువంటి గట్టి వార్నింగ్ ఇచ్చినటువంటి అన్నగా జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య ఇద్దరు మిగిలిపోయారని వార్తల్లో చదివాం. వాస్తవాల్లో ఎంత నిజమో తెలియదు కానీ, బట్ షర్మిల తెలంగాణ వచ్చి ఒక పార్టీని స్థాపించి తన యొక్క ప్రాధాన్యత పెంచుకునేటటువంటి ప్రయత్నం చేసింది. అలాగే బీజేపీ కూడా కొంత తనకి సానుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పించేటటువంటి దశలో ఆ ప్రయత్నం కూడా జరిగింది అన్నది కూడా చూసాం. దానికి అనుకూలమైనటువంటి ఒక వార్త ఏంటి అని అంటే, స్వయాన ప్రధానమంత్రి షర్మిల చేసినటువంటి ఇక్కడ ఒక కార్యక్రమాన్ని అభినందిస్తూ, అలాగే ఆమెకు వచ్చినటువంటి ఇబ్బందిని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేశారు అనంటే, ఈ దేశ ప్రధానికి ఏదో ఒక చిన్న కారణంతో, కుటుంబ కలహాలతో ఒక పార్టీని పెట్టినటువంటి నాయకురాలకి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చారు అన్నది ఆశ్చర్యం కలిగించింది. కానీ ఆ తర్వాత ఆమె మళ్ళీ తెలంగాణ పార్టీ పక్కన పెట్టేసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా, రాష్ట్ర అధ్యక్షురాలుగా వెళ్ళటం, బాధ్యతలు తీసుకోవడం, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఫోకస్ చేయటం. కారణము ఒకటే, అన్న మీద కక్ష, లేకపోతే కుటుంబ కలహాల్లో ఆమెకు జరిగినటువంటి నష్టమా, కష్టమా, ఇబ్బందా, వీటన్నిటి బేసుగా ఆలోచించినప్పుడు అన్న వదిలిన బాణం అన్నటువంటి చెల్లి షర్మిలే ఇవాళ అన్నకు పక్కలో బల్లెమైంది. ఆ బాధను భరించలేనటువంటి నాయకుడు తట్టుకోలేనటువంటి దశలోనే అనేకమైనటువంటి వ్యాఖ్యలు చేయించాడు సొంత చెల్లి మీద. అంటే రాజకీయం ఎంత దుర్మార్గంగా ఉంటుంది అన్నది అక్కడ కథ విన్నా, అలాగే ఇక్కడ కొన్ని సందర్భాలు మనం గమనించిన కుటుంబ సంబంధాల కంటే దారుణమైనటువంటి ఒక విచిత్ర పరిణామాలు రాజకీయాలు తీసుకొస్తాయి. అన్నా చెల్లెళ్ళ మధ్య కూడా కలహాలను పెంచుతాయి అన్నటువంటి సత్యాన్ని మనం చూసాం. మనుషుల్లో ఉన్నటువంటి స్వార్థపూరిత సంకుచిత ధోరణి దీనికి కారణం, కానీ రాజకీయం అనేది కారణం కాదు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ అన్నగారు నిలబడవలసిన వాడు చెల్లిని తెలంగాణలో దారుణంగా తిడితే ఆ అన్న ఒకప్పుడు రాఖీ కట్టించుకున్నాడు, కానీ ఆ రాఖీ కట్టిన చెల్లికి మాత్రం తోడుగా నిలబడినటువంటి అన్నగా మిగలలేకపోయినటువంటి కేటీఆర్. ఇది వాస్తవం. అలాగే ఇవాళ కవిత కేవలం కుటుంబ సంబంధాల మధ్య విభేదాలు వచ్చే ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టి ఒక పోరాటం చేస్తుందా అనంటే, నా పార్టీని నేను రక్షించుకోవాలి కాబట్టి,
అలాగే నా తండ్రి యొక్క ప్రతిష్టను దెబ్బతీస్తున్నటువంటి ప్రయత్నాలు ఆయన చుట్టూ ఉన్నటువంటి దెయ్యాలు చేస్తున్నాయి కాబట్టి అదే వాళ్ళ సలహాల మేరకే వాళ్ళ కబంధ హస్తాల్లో తండ్రి ఉండబట్టే ఒక జాతిపితగా ఉన్నటువంటి నాయకుడే ఇవాళ భ్రష్టు పట్టిన దశ రాజకీయాల్లో మనం చూస్తున్నాం కాబట్టి వీటన్నిటికీ కారణం వీళ్ళే కాబట్టి వాళ్ళను నేను టార్గెట్ చేసి మాట్లాడాల్సిన పరిస్థితి నాకు కంపల్షన్ అంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయం చూసినప్పుడు నా సోదరుడైనా సరే జగన్మోహన్ రెడ్డి అవినీతికి పాల్పడింది నేను వదిలిపెట్టలేనటువంటి పరిస్థితి, నాకు ఒక కన్సర్న్ ఉంది, రాజకీయమైనటువంటి బాధ్యత ఉన్నది. ఈ బాధ్యత మేరకు నా అన్నైనా నా కుటుంబ సభ్యుడైనా అవినీతి చేసినప్పుడు దోచుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో మహిళలను కన్నీళ్లు పెట్టించినటువంటి నాయకుడిని నేను ఎలా వదిలేస్తాను, నేను టార్గెట్ చేయకుండా ఎలా ఉంటాను అని ప్రతిసారి సందర్భానుసారంగా షర్మిల రియాక్ట్ అవుతానే ఉన్నది. కేవలం పార్టీ నాయకురాలుగానే కాదు, ఆ కుటుంబ సభ్యురాలుగా కూడా అనేక విషయాలు తను చర్చించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అలాగే ఇక్కడ తెలంగాణ రాజకీయానికి వచ్చినప్పుడు కేవలం కుటుంబ సభ్యులను టార్గెట్ చేసినటువంటి పరిస్థితే చూసాం. ఏ మంత్రిని, అఫ్కోర్స్ జగదీష్ రెడ్డి అన్నటువంటి మంత్రిని ఒక్కసారి ఏదో విమర్శ చేశారు కానీ ఇవాళ పెట్టినటువంటి ప్రెస్ మీట్లో అతన్ని పెద్దగా టార్గెట్ చేయాల. ఎవరు టార్గెట్ అయ్యారు? హరీష్ రావు, సంతోష్ రావు. వీళ్ళిద్దరు ఎవరు? అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు. అలాగే కేసీఆర్కి ప్రధానమైనటువంటి రైట్ లెఫ్ట్ హ్యాండ్లుగా వాళ్ళు నిలబడినటువంటి నాయకులు. ఇక హరీష్ రావు గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. బికాజ్ ఆయన ఉద్యమం మొదటి నుంచి, పార్టీ నిర్మాణం దగ్గర నుంచి, ప్రభుత్వ పాలనలో బాధ్యతల దగ్గర నుంచి అన్నిటిలోనూ ఒక ప్రతిభావంతుడైన రాజకీయ నాయకుడిగా మెప్పు పొందాడు, గుర్తింపు పొందాడు కూడా. అవినీతి ఉన్నది అని అంటే దానికి సంబంధించినటువంటి దాఖలాలతో అలాంటి నాయకుడి మీద మనం దాడి చేయొచ్చు, మాట్లాడచ్చు, విమర్శించవచ్చు. కానీ ఊహాత్మకమైనటువంటి విషయాల్లో ఒక ప్రధాన నాయకుడిని మనం టార్గెట్ చేయడం అనేది ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈజ్ లాజికల్. బట్ సంతోష్ రావు కుటుంబ సభ్యులే కావచ్చు, తండ్రికి సన్నిహితుడే కావచ్చు, తండ్రికి సేవలు చేసినటువంటి వ్యక్తిగానైనా పోని గుర్తించవచ్చు. కానీ ఆయన యొక్క అవినీతిని, అలాగే తండ్రికి కూతుర్ని దూరం చేసినటువంటి విలన్గా ఆయన్ని పదే పదే తను చాలా స్పష్టంగా టార్గెట్ చేసి మాట్లాడింది, సాక్ష్యాధారాలతోటి సహా మాట్లాడింది. కాబట్టి ఇక్కడ ఈ రాజకీయం చూస్తే కుటుంబ సభ్యులలో వచ్చినటువంటి ఒక విభేదాలు, అలాగే రాజకీయంగా ఎదగనివ్వనటువంటి ఒక సంకుచితమైన కుటుంబ సభ్యులు, అది కవిత యొక్క ఆరోపణ. అలాగే బీఆర్ఎస్ పార్టీని ఆమెమి విమర్శ చేయలా, నాయకుడిని జాతిపితగానే కొలిచింది, తండ్రిగానే గౌరవించింది. అలాగే ఒక పార్టీ ఈ రాష్ట్ర సాధనకు ప్రధాన నాయకుడిగా ఆయన ప్రాణం అడ్డుపెట్టినటువంటి మహోన్నతుడు అని మాత్రమే చెప్పింది. అక్కడైతే ఆంధ్రప్రదేశ్ అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ మొత్తానికి సర్వనాశనానికి నా అన్నే కారణమని, ఆ పార్టీనే ప్రధానమైనటువంటి దోషని పదే పదే షర్మిల చెప్తున్నటువంటి విషయం. ఈ రెండు మనం గమనించినప్పుడు చెల్లెళ్ల రాజకీయం, ఆ రాష్ట్రాల భవిష్యత్తును అటు ఇటు చేస్తున్నటువంటి పరిస్థితి, ఆ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి నాయకుల భవిష్యత్తును కూడా కొంత ఆపేటటువంటి పవర్ఫుల్ అటాకింగ్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి నాయకురాళ్ళుగా వీళ్ళిద్దరిని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. కవిత ఒక కంపారిజన్, ఆమె జైలుకి వెళ్ళింది ఒక ఆరోపణతోటి, ఒక లిక్కర్ స్కామ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో. కానీ షర్మిలకి ఇలాంటి ముద్ర లేదు, ఆమె జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి లేదు. అన్న జైలుకి వెళ్ళినా బయట ధైర్యంగా నిలబడినటువంటి చెల్లి షర్మిల. కానీ తానే స్వయంగా జైలుకు వెళ్లాల్సిన దుస్థితి తెచ్చుకున్నది కవిత. దీనికి కారణం ఏంటి అని అంటే ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులే ఇలాంటి విషయాలకు వాళ్ళే ప్రోద్బలం, వాళ్ళే లీకులిచ్చి, వాళ్ళే నిందలేసి ఈమెను జైలుకు పంపించినటువంటి పరిస్థితి అని తాను మాత్రం నమ్ముతోంది. అలాగే తండ్రికి అన్నకి దూరం చేసినటువంటి దుష్టులు ఎవరైతే ఉన్నారో, దెయ్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తను టార్గెట్ చేసింది. ఇవాళ మాజీ ముఖ్యమంత్రి తెలంగాణకు సంబంధించి కేసీఆర్ని ఆమె ఏమీ టార్గెట్ చేయలా, తండ్రిని వదిలేలా, అలాగే పార్టీ అధ్యక్షురాలుగా వదిలేలా, బట్ ఆయన మీద ఉన్నటువంటి గౌరవాన్ని మాత్రమే చెప్పింది. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినా వదిలేలా,
అన్నైనా వదిలేలా, కుటుంబ సభ్యులు చెప్పినా వినలా. ఇవాళ పార్టీ స్టాండ్ ఏదైతే ఉన్నదో, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎజెండా ఏదైతే ఉన్నదో దాన్ని భుజాల మీద తన కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా ధైర్యంతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి చెల్లి షర్మిల. ఇదే పోలిక. చూద్దాం. 2 రాష్ట్రాలలో చెల్లెళ్ళ ఎవరెవరి రాజకీయ భవిష్యత్తును అయోమయంలో పడేస్తుందో, లేదా అగాధంలో పడేస్తుందో, లేదా రాజకీయ చరిత్రలో కొత్త కోణం, కొత్త పేజీలు వీళ్ళు ఓపెన్ చేసే అవకాశం ఉందేమో. వీళ్ళ ధైర్యంతో పాటు వీళ్ళ నిజాయితీతోడే వీళ్ళు కొన్ని సాక్ష్యాధారాలతోటి ముందుకొస్తే, నిరాధారమైనటువంటి వార్తలతో జనంలో ఉండటం కంటే కొన్ని సాక్ష్యాలను సేకరించి మాట్లాడితే బాగుంటుంది అన్న బాధ్యత తీసుకున్న నాయకురాళ్ళైతే మాత్రం అద్భుతం. ఈ 2 రాష్ట్రాలలో మహిళల గౌరవం పెంచేటటువంటి పరిస్థితి ఉంటుంది అన్నది మాత్రం ఏ మాత్రం సందేహం లేని